కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా ఎస్ఎస్సి 2026 క్యాలెండర్ను విడుదల చేయండి మరియు అంతర్గత ఈ నెల డిసెంబర్లో ఎస్ఎస్సి 2026 హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం గూగుల్ ట్రాన్స్లేట్ అనే యాప్ ఉంది కదా. సో ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనే యాప్ని యూజ్ చేసేదను మనం ఈ హిందీ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మనం గగన్ ప్రతాప్ సార్ వీడియోస్ అవ్వచ్చు, అవన్నీ మీకు తెలుగులో ఎలా వినొచ్చు అంటే ఇక్కడ మీకు ఆ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఎలా చూడొచ్చు, ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు మీకు తెలుగులో ఎలా చూడొచ్చు, అవన్నీ మీకు ఈ వీడియోలో మొత్తం A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒరిజినల్ లింక్ అనేది ఇదనమాట. మీకు ప్లే స్టోర్లో ఇక్కడ గూగుల్ LLC అని ఉండిద్ది, 1 బిలియన్ డౌన్లోడ్ ఉంది. సో ఇది ఒరిజినల్ యాప్. మీరు గూగుల్ ట్రాన్స్లేట్ అని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాప్లోకి వస్తే ఇక్కడ నేను మీకు లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోమని వచ్చింది. ఇక్కడ మీకు లాంగ్వేజ్ డౌన్లోడ్ అని అంటే ఇదిగో ఇక్కడ హిందీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ మీకు ఇవన్నీ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కానీ అప్డేట్ అడిగిద్ది, ఆ లాంగ్వేజ్ని అప్డేట్ చేసుకోమని. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ఇక్కడ తెలుగు, హిందీ, తమిళ్ ఈ లాంగ్వేజ్ల వరకు నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, ఇదేమో మనకు కావాల్సిన లాంగ్వేజ్. మనకు తెలుగు కావాలి కాబట్టి నేను ఇది పెట్టేసాను మీకు. ఇక్కడ ఎందులో యూస్ చేయాలంటే ఇక్కడ కన్వర్సేషన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది చూడండి, దేర్ లాంగ్వేజ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్. వాళ్ళ లాంగ్వేజ్ నేనేం సెలెక్ట్ చేశాను, హిందీ సెలెక్ట్ చేశాను. ఇది మనకు కావాల్సిన లాంగ్వేజ్. మనకు కావాల్సిన లాంగ్వేజ్ నేనేం సెలెక్ట్ చేశాను, తెలుగు సెలెక్ట్ చేశాను. ఇంక అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కేస్తాం. స్టార్ట్ బటన్ నొక్కేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైనా వీడియో ప్లే చేయండి. ఇక్కడ ఇందులోనే రాదు, ఇప్పుడు నేను అక్కడ మాట్లాడుతున్నాను చూడండి లైవ్లో. స్టార్ట్ బటన్ నొక్కేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నా కానీ లైవ్లో వచ్చింది. అలాగే మీరు ఒక వీడియో కనుక పక్కన పెట్టేసుకొని, మీరు ఇప్పుడు గగన్ ప్రతాప్ సార్ వీడియో చూస్తున్నారనుకోండి, గగన్ ప్రతాప్ సార్ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడేది మొత్తం లైవ్లో ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో హిందీ నుంచి తెలుగు, అలాగే మీకేమవుతుందంటే అక్కడ గగన్ ప్రతాప్ సార్ హిందీలో మాట్లాడతారు కాబట్టి హిందీది మొత్తం మీకు ఏమవుతుందంటే తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది ఇలా లైవ్లోనే. సో ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు మీరు ఇది పెట్టుకోవాలి. ఒకే డివైస్లో అయితే రెండు వర్క్ అవ్వట్లేదు ప్రజెంటు. ఇది నిన్న అప్డేట్ వచ్చింది. సో ఇది నిన్న అప్డేట్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీనికంటే చాలా మంచి అప్డేట్ వచ్చింది. సో ఇంకా మీరు ఈ యాప్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియోకి రిలేటెడ్ ఆ కంటెంట్ కూడా నేను చూసేదని మీకు ఏ టైప్లో యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న క్లిప్ అనేది మీకు ఆ హిందీది కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇది చూడండి, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడిన వెంటనే మీకు ఇక్కడ మొత్తం టైప్ అయిపోతూ ఉంది మీకు. అలాగే గగన్ ప్రతాప్ సార్ మాట్లాడుతుంటే గగన్ ప్రతాప్ సార్ మాట్లాడేది మొత్తం నీకు హిందీలో టైప్ అయ్యిద్ది, అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యిద్ది. ఇక్కడ నేను హిందీ తీసేసేదను, మీకు ఏం చేస్తానంటే ఇంగ్లీష్ కొడతాను. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను హిందీ తీసేసేదని నేను ఇప్పుడు పెట్టేసాను చూడండి. అక్కడ మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో అలా అనమాట. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ నుంచి మళ్ళీ లాంగ్వేజ్ స్విచ్ అయిపోయింది. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను, హలో హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్. అదిగో నేను పైన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడితే చూడండి అది ఇంగ్లీష్ నుంచి తెలుగు వచ్చింది. నేను తెలుగులో మాట్లాడానంటే తెలుగులో నుంచి ఇంగ్లీష్ వచ్చింది. మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ మారిపోయింది అనమాట. ఇది మీరు పక్కన ఏదైనా ఫోన్ స్పీకర్లో పెట్టేసుకోనో లేకపోతే ఎక్కడైనా మీరు కూర్చొని ఆ ల్యాప్టాప్ అవ్వచ్చు, వేరే దాంట్లో అవ్వచ్చు, మీరు ఆ వీడియోస్ చూసుకుంటూ ఇది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో ఫ్యూచర్ ఏముందంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి మైక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మైక్ ఆప్షన్స్ మెయిన్ ఆడియో ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంగ్లీష్ది నేను లౌడ్లో పెట్టుకున్నాను. అంటే నేను మాట్లాడేది తెలుగు కాబట్టి నేను మాట్లాడేది మ్యూట్లో పెట్టేశాను. ఇప్పుడు గగన్ ప్రతాప్ సార్ మాట్లాడేది ఏంటి, హిందీ. మీరు హిందీ మ్యూట్లో పెట్టుకోవాలి, తెలుగు మైక్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హెడ్ ఫోన్స్ ఆప్షన్ ఉంది చూడు, అది పెట్టుకునేదాను. నేను ఇంకేం చెప్తానంటే ఇప్పుడు స్టార్ట్ కొట్టేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడేది మొత్తం ఆ ఇయర్ ఫోన్స్లో రికార్డ్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మీకు ఇది AI ద్వారా వాయిస్లో వచ్చింది మీకు. మీరేమేమి అక్కడ గగన్ ప్రతాప్ సార్ ఏం మాట్లాడినా కానీ మీకు ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు, కాబట్టి స్పీకర్ పెట్టేశాను. నార్మల్గా అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు లైవ్లో మాట్లాడేది నార్మల్గా వచ్చేస్తుంది. మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ ఉంటుంది మీకు మోడ్ ఆఫ్ కాన్వర్సేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఈ ఉన్న ఆప్షన్స్లో ఈ చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఉంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్యూచర్స్. ఇవి నిన్నే అప్డేట్ వచ్చింది. జెమినీ AI అనేది మీకు గూగుల్ ట్రాన్స్లేట్ యాప్కి 2 లింక్ చేసేసారు మీకు. ఇక నుంచి దీని మీద మంచి అప్డేట్స్ వస్తాయి. సో ఫ్యూచర్లో మీరు హిందీ వీడియోలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఇంకా చాలా ఎక్సలెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా ఇప్పుడు మీకు తెలుగు రాలేదనుకోండి,
తెలుగు రాకపోయినా కానీ మీరు ఇక్కడ చూడండి, నేను మాట్లాడేది మొత్తం మీకు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ అయిపోతుంది. అది కూడా మీకు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయదు, దాని మీనింగ్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టేస్తుంది మీకు. హిందీ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట.